టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనం ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్కి ఎందుకు వచ్చామని చూస్తున్నారా? ఆర్కే బీచ్లో ఒక ఓల్డ్ బంకర్ ఒకటి బయటపడింది. ఎప్పుడూ లేని బంకర్ ఏంటా అని అనుకుంటున్నారా? అయితే ప్రధానంగా ఈ బంకర్ విషయంలోకి వెళ్తే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం బంకరు ఇక్కడ ఉండుంటుంది. ఇది వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్ళడంతో విశాఖ సాగర తీరంలో ఈ యుద్ధ బంకర్ తిరిగి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. సముద్ర తీరంలో ఉన్న ఈ బంకర్ ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన చిన్నారులు కానీ టూరిస్టులు కానీ వరుసగా 3 రోజులు పబ్లిక్ హాలిడేస్ రావడంతో చాలామంది చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ బంకర్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు ఏంటి బంకరు ఏంటి అని చెప్పి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఎంతగానో ఆసక్తిగా చూపుతున్నారు ఈ ప్రజలు కానీ ఈ టూరిస్టులు కానీ. అయితే ఈ బంకర్ వద్దకు వచ్చి సెల్ఫీలు అయితే తీసుకొని అందరూ ఆశ్చర్యంగా దీన్ని తిలకిస్తున్నారు. దీన్ని దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఈ బంకర్ని చూసేందుకు నగర ప్రజలందరూ తరలి వచ్చి అసలు ఏంటి బంకరు ఏంటి అని చెప్పి దీనికోసం ఆరా తీయడం అయితే మొదలుపెట్టారు. అయితే ప్రధానంగా ఈ బంకర్ విషయానికి వెళ్తే మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక రూమ్ని తలపించే విధంగా అయితే బంకర్ ఉంది. అయితే యుద్ధ సైనికులు కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇది బీచ్ తీరాన్ని ఇది ఇక్కడ పెట్టడం అయితే జరిగిందని చెప్పి ఏయూ ప్రొఫెసర్లు కానీ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు. అది ఒక కిటికీలాగా లేదంటే ఒక వేలాగా ఉండే ఈ బంకరు ఆ లోపలైతే యుద్ధ సైనికులు అయితే ఉండేవారు, ఈ యుద్ధంలో పాల్గొనేవారు. అయితే ఇది అనేక కారణాల వల్ల ఇది ఇక్కడ ఉండడం వల్ల ఇది ఈ ఇసుకలో మూసుకుపోయి ఎవరికి ఇన్నాళ్ళు అయితే కనబడలేదు. అయితే ప్రధానంగా మనం ఈ వాతావరణ మార్పుల వల్ల సముద్రం ఆటుపోట్ల వల్ల అప్పుడప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళే ప్రక్రియలో అయితే ఈ బంకర్ అయితే ఇప్పుడు బయటపడింది. ఈ ఇసుక మొత్తం అంతా ఈ సముద్రం లోపలికి వెళ్ళిపోవడంతో ఇసుక వల్ల మొత్తం అంతా ఈ బంకర్ బయటకు వచ్చి అందరూ చూసే విధంగా అయితే ఈ ఆర్కే బీచ్లో అయితే దర్శనం ఇచ్చింది. ఏదైనా ప్రధానంగా ఇది టోటల్గా కాంక్రీట్గా టోటల్గా సిమెంట్తో కట్టి ఎన్నో సంవత్సరాల క్రితం అయితే ఇది ఇక్కడ అమర్చి అప్పుడు ఈ సముద్ర తీరానికి ఒక దిక్సూచిలాగా లేదంటే ఈ యుద్ధ సైనికులు అందులో ఉండి ఈ పహారా కాయడానికి కానీ దీన్ని ఉపయోగించేవారని చెప్పి ఏదేమైనా ఈ బంకర్ అయితే మటుకి చూపర్లను అందరినీ ఆకర్షించుకుంటుందనే చెప్పాలి. దీన్ని సెల్ఫీలు అవి తీసుకుంటూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఈ బంకర్ అయితే ప్రధానంగా విశాఖ ఆర్కే బీచ్లో కానీ విశాఖలో కానీ ఇది పెద్ద సంచలనం రేపి పెద్ద విశేషంగా అయితే ఏర్పడింది. ఇది ఈ బంకర్ విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.